విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. భగవంతుడి గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామంటే మన గురించి మనం తెలుసుకుంటున్నామని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. భగవంతుడు ఎక్కడో ఉన్నాడనేటటువంటి ఆలోచన మనం తప్పులు చేయడానికి కావలసిన అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవంతుడి యొక్క స్థానం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నారు. ఎలా అంటే ఒక గోడ మీద అనేక రకాలైనటువంటి విషయాలన్నింటినీ బొమ్మలుగా గీశారండి. అంటే ఒక ఊరు మొత్తాన్ని కూడా ఒక గోడ పైన చిత్రంలాగా చిత్రీకరించారనుకోండి. ఇప్పుడు ఆ చిత్రపటాన్ని తీసేసామనుకోండి, అంటే ఆ గోడ మీద వేయబడినటువంటి పెయింట్ తీసేసామనుకోండి, ఏం మిగులుతుంది? గోడ మిగులుతుంది. అదేవిధంగా ఆత్మ అనేటటువంటి ఈశ్వర స్వరూపము విశ్వమంతటా కూడా ఎల్లెడలా వ్యాపించి ఉంది. ఆయన లోపట మనం అంటే 84 లక్షల రకాల ఉపాధులు, అటు 7 ఇటు 7 లోకాలు, అంటే భూమికి పైన 7 లోకాలు ఉన్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, జనలోకం, సత్యలోకం అని పైన లోకాలు ఉన్నాయండి. మరి కింద ఎన్ని లోకాలు ఉన్నాయి? మళ్ళీ 7 లోకాలు ఉన్నాయి. అతల వితల రసాతల పాతాల తలాతల మరి రసాతల అనేటటువంటి లోకాలన్నీ కూడా క్రిందకు ఉన్నాయన్నమాట. అంటే పైన 7, కింద 7 లోకాలు, మధ్యలో ఉన్న భూమి. అంటే పైన ఈశ్వర స్వరూపంగా ఉన్నటువంటి దేవతాది రూపాలు ఉన్నాయి. మరి ఎవరెవరైతే సత్కర్మలు చేస్తారో, పుణ్యకర్మలు చేస్తారో, ఇతరులకు మంచి జరిగే కర్మలు చేస్తారో వాళ్ళు పుణ్యాన్ని సంపాదించుకొని పైన ఉన్న లోకాలలో గొప్పదైనటువంటి ఆనందం అనుభవిస్తారు. తర్వాత కింద లోకాలలో ఎవరైతే ఇప్పటికిప్పుడు అనుభవించేటటువంటి సుఖాల కోసం ఇతరుల యొక్క సంపదలు దోచుకోవడం కానివ్వండి, భగవంతుడు ఇది ధర్మం కాదు అని చెప్పబడినటువంటి పాపపు కర్మను ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా కింద ఉన్నటువంటి లోకాలలోకి వెళ్ళి శిక్ష అనుభవిస్తారు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణికోటి 84 లక్షల ఉపాధులలో శ్రేష్టమైనటువంటి ఉపాధిగా ఉన్న మానవుడు తాను ఎవరని, ఎక్కడి నుంచి వచ్చారని, ఎలా కర్మ చేస్తే ఆ కర్మ మనల్ని ఇక మళ్ళీ శరీరాలు పొందనటువంటి స్థితిని పొందవచ్చని తెలుసుకోగలిగినటువంటి బుద్ధి చైతన్యాన్ని పొందినటువంటి మానవుడు ఏం చేయాలి? ఈ విశ్వమంతటా ఎల్లెడలా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి యొక్క కుక్షి యందు మనమందరము ఉన్నామని తెలుసుకొని మనం చేసేటటువంటి పనులలో ఏం చేయాలి? భగవంతుడు చెప్పిన నియతి ప్రకారంగానే జీవించాలని, అధర్మంతో కూడినటువంటి కార్యాచరణ మనల్ని ఏం చేస్తుంది? పాపపు లోకాలలోకి తీసుకుని వెళ్తుందనేటటువంటి విషయాన్ని మనకి భగవంతుడు అందించినటువంటి శాస్త్రముల ద్వారా తెలుసుకొని మన ప్రవర్తనను క్రమబద్ధం చేసుకున్నప్పుడు మనం తెలుసుకునేటటువంటి జ్ఞానం భగవంతుడు అంతటా ఉన్నారు. ఆయన మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు. మనం తప్పు చేస్తే శిక్షిస్తాడు, మనం మంచి చేస్తే ఖచ్చితంగా కాపాడతాడు అనేటటువంటి ధైర్యం మనకు ఉందనుకోండి, అప్పుడు మనం జాగ్రత్తగా జీవించగలుగుతాం. అంటే మనం జాగ్రత్తగా జీవించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు సీసీ కెమెరాల పరిధిలో
ఉద్యోగం చేస్తున్నారనుకోండి, అప్పుడు అక్కడ పని చేసే వాళ్ళందరూ కూడా ఎలా పని చేస్తారు? అలర్ట్‌గా ఉంటారు. వాళ్ళ యొక్క హావభావాలు కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రవర్తన కానివ్వండి, సోమరిగా ఉండటం జరుగుతుందా? నిర్లక్ష్యంగా ఉండటం జరుగుతుందా? వీళ్ళెప్పుడు జాగ్రత్తగా ఉంటారు. మమ్మల్ని సీసీ కెమెరాలో మా ఓనర్ గారు, మేనేజర్ గారు చూస్తుంటారు. మన యొక్క ప్రవర్తన నచ్చకపోతే మనల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తారనే భయం ఉందనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటారండి. ఒక 2 రోజులు సీసీ కెమెరాలు పాడైపోయాయన్నారనుకోండి, అప్పుడెలా ఉంటారు? వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుకుంటారు. నచ్చిన ప్రవర్తన అంతా చేసేస్తారు. అంటే ఎప్పుడు జాగ్రత్తగా ఉన్నారు, ఎప్పుడు జాగ్రత్తగా లేరు. మనం సీసీ కెమెరాల యొక్క పరిధిలో ఉన్నామన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. అదే విధంగా ఇక్కడ భగవంతుడు మనల్ని అనుక్షణం గమనిస్తూనే ఉన్నాడు అనేటటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని, మనం భగవంతుడి యొక్క కుక్షియందు మనమందరము కూడా ఉన్నామనే ఆలోచన వచ్చినప్పుడు, నేను మాట్లాడే మాట, నేను తినే ఆహారము, నేను చేసే ప్రతి పనిని ఎవరు గమనిస్తున్నారు? పక్కింటి వాళ్ళు గమనిస్తున్నారా? కాదు. భగవంతుడు గమనిస్తున్నాడు. అందుకే అంటారు గోడకి చెవులుంటాయంటారు. ఎలా గోడకి చెవులు చూసారా మరి మీరెప్పుడైనా? ఎవరు చూడలేదు. అంటే భగవంతుడు చెప్పిన మాట గుర్తు చేసుకోవాలిక్కడ. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం. సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అని కృష్ణ పరమాత్మ మనకి జ్ఞానబోధ చేశారు. మనకి 13వ అధ్యాయంలోనండి పరమాత్మ యొక్క తత్వాన్ని 14వ శ్లోకంలో వివరణ చేశారనమాట. 13 నుంచి 18 వరకు భగవంతుడు ఎలా ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, ఏ ఏ రూపాలలో ఉంటారు, ఇవన్నీ వివరణ చేసినటువంటి శ్లోకాలన్నమాట. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనకు నచ్చిన ప్రవర్తన. భగవంతుడి యొక్క పరిధిలో మనం ఉన్నామనుకోండి, ఎంతో జాగ్రత్త. ఇప్పుడు భగవంతుడు మన ఇల్లు మొత్తం ఉన్నాడన్నారనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఏ ఇంట్లో ఉన్నాడు భగవంతుడు? ఈ శరీరం అనే పంజరంలో కూడా ఉన్నాడట ఆయన. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ. భగవంతుడు లోపట బయట కదిలే కదలనటువంటి ప్రతి ఒక్క చోట ఆయన ఉన్నాడట. ప్రతి ప్రాణిలో ఉన్నారట. అంటే స్థావర జంగమాదులలో ఒక రాయి దగ్గర కూర్చొని కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి వీల్లేదట. మనం చూడండి, భగవంతుడు మనల్ని ఎక్కడో దేవాలయంలో ఉన్నాయనికి మనల్ని చూడడానికి టైం ఉంటుందా అని ఎవరో పుణ్యకార్యాలు చేసిన వాళ్ళకి భగవంతుడు దగ్గరగా ఉంటాడట. మనకెందుకు దగ్గరగా ఉంటాడు అని మనం అనుకోవడానికి అవకాశం లేదండి. భగవంతుడు ఎక్కడున్నారు? అంతటా ఉన్నారట. నీ లోపట ఉన్నారు, బయట ఉన్నారు. కదిలే ప్రాణులలో ఉన్నారు, కదలనటువంటి ప్రాణులలో ఉన్నారు. అంతటా ఎలా ఉంటాడట? సూక్ష్మత్వా తదవిజ్ఞేయం. నువ్వు తెలుసుకోవడానికి వీల్లేనంత సూక్ష్మమైనటువంటి స్వరూపంగా ఆయన ఉంటాడట. ఇంకా ఎలా ఉంటాడు? అనోరణీయాన్ మహతో మహ్యాన్. అణువు కంటే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడట. మనము సృష్టించినటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి విషయాలలో ఏదైనా సూక్ష్మంగా ఉంది అంటే అణువు గురించి మాట్లాడతారు. అణువు కంటే సూక్ష్మంగా ఉంటాడట. మహతో మహీయాన్. ఆయన గొప్పది, పలానా వస్తువు, పలానా కొండ గొప్పది అంటే దానికంటే పెద్దదిగా ఆయనే ఉంటారట. ఆయన కంటే చిన్నది కానీ, ఆయన కంటే పెద్దది కానీ ఈ భూమి మీద లేనే లేదండి. అంటే భగవంతుడు ఎలా ఉన్నాడు? సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం. ఆయన ఎల్లెడలా శిరస్సులు అంటే ఆత్మస్వరూపంగా ఆయన అంతటా శిరస్సుల చేత, కన్నుల చేత, చెవుల చేత, కాళ్ల చేత, చేతుల చేత అంతటా పరివ్యాప్తమై ఉన్నారట. మరి భగవంతుడు అంతటా ఉన్నారన్నప్పుడు ఇక్కడ మనం చేసే పనేంటి? ధర్మంగా జీవించు. నువ్వు హాయిగా నీకు ఎవరెవరితో అయితే భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి ఇలా అనుబంధాలున్నాయో ఆ అనుబంధాలలో జీవించేటప్పుడు భగవంతుడు అంతటా అన్నింటా ఉన్నారన్నప్పుడు ఎవరైనా తొందరపడి ఏం చేస్తారు? తప్పులు చేస్తారు. తెలుసో తెలియకో అసలు ఒకరు ఒకరి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడతారంటే వాళ్ళకి ఏ ప్రయోజనం వస్తుందో తెలియకుండానే మాట్లాడతారు.
ఇప్పుడు నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాను. ఇప్పుడు నాకేమైనా చెడు ఫలితం వస్తుందా అని ఎవరు ఆలోచించగలుగుతారు? అమ్మో! భగవంతుడు నేను చేసిన తప్పులకు భగవంతుడు శిక్ష వేస్తాడట. నేను మాట్లాడిన మంచి మాటలకు భగవంతుడు నాకు అనుగ్రహం చేస్తారట అన్నప్పుడు జాగ్రత్త పడతాడు. కానీ కంటికి మాయ ఎప్పుడు ఏం చేస్తుందంటే, అవతలి వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి అసూయ తత్వాన్ని మనిషి ఏం చేస్తున్నాడంటే, స్వయంగా సంపాదించుకొని పాపపు లోకాలకు వెళ్ళడానికి కావలసిన స్థితిని పొందుతున్నాడు. మరి ఇప్పుడు మనమేం చేయాలి? లోకంలో చాలా మందిని చూస్తాం. అసూయ చేత ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకి తెలియకుండానే మరి అధర్మంతో ప్రవర్తిస్తారు. ఇప్పుడు మనం అవతలి వాళ్ళని ఏం చేయాలి? ఏమీ చేయకూడదు. నేను చేసిన పాపపు కర్మలకు భగవంతుడు ఈ రూపంలో శిక్ష వేస్తున్నాడని, ఆ వ్యక్తి మన గురించి చెడుగా మాట్లాడడానికి అనుమతి ఇచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఈశ్వరుడు అతనికి ఏం చేశాడు? అనుగ్రహం చేశాడు. ఇప్పుడు భగవంతుడు శక్తి ఇవ్వకపోతే అతడు చెడు మాట్లాడతాడా? నేను మంచి చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. భగవంతుడు నాకు శక్తినివ్వకపోతే మాట్లాడగలుగుతానా? అదే విధంగా అవతలి వాళ్ళు ఏదైనా తప్పుడుగా ప్రవర్తిస్తున్నా, ఎవరి యొక్క శక్తి చేత ప్రవర్తిస్తున్నాడు? ఈశ్వరుడి యొక్క శక్తి చేత ప్రవర్తిస్తున్నారన్నప్పుడు మనం బాధపడేలాగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్నప్పుడు అతడిని నువ్వేం చేయాలి? శిక్షించాలా? క్షమించాలి. అయ్యో! నాకాయన మరి చాలా బాధ కలిగేలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. నన్ను బాధ పెడుతున్నారు. నా సంపద తీసేసుకుంటున్నారు. మరి ఇవన్నీ నాకు బాధాకరములే కదా! అంటే, మరి శరీరం మీద గాయమైతే గాయాన్ని ఓర్చుకుంటావా? దాన్ని తొలగిస్తావా? దానిని తగ్గించుకునేందుకు డాక్టర్ గారికి మందులిచ్చి ఆ గాయాన్ని తగ్గించుకుంటున్నావు. గాయం ఉన్నన్ని రోజులు నీ శరీరానికి బాధ కలుగుతుంది కదండీ! అంటే బాధనైతే అనుభవిస్తున్నావు. అదే విధంగా భగవంతుడు కొన్నింటినేమో అనారోగ్య రూపంలో తీసేస్తాడు. కొన్నింటినేమో ఇతర ఒక కుక్క వచ్చి కొంతమందిని చూడండి. పాపం ఏమీ చేయకుండా పాపం వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. భయంగా కుక్క ఉంది నన్ను కరుస్తుందేమో అన్న భయంతో వెళ్ళిపోతుంటాడు. మరి అలా వెళ్ళిపోతున్నా అకస్మాత్తుగా కుక్క వచ్చేసి పట్టి పీకేసి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి పాము కరుస్తుంది. మరి ఎందుకు జరుగుతున్నాయండి ఇవన్నీ? అంటే మనము బాధపడవలసినటువంటి ఆవశ్యకతను మనము పూర్వజన్మలలో చేసి ఉన్నాం. పూర్వజన్మే కాదండి. ఈ జన్మలో కూడా తెలుసో తెలియకో ఇతరుల గురించి మనం చెడుగా మాట్లాడతాం. వాళ్ళు బాగుండకూడదని, వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి పరిస్థితిలో మనం కూడా ఒక్కొక్క పరిస్థితుల్లో బతుకుతామండి. ఎవరైనా మనకు హాని చేశారనుకోండి, వాళ్ళకేదైనా చెడు జరిగిందనుకోండి, వెంటనే మనం సంతోషపడతాం. చూసావా? నాకు హాని చేశారు కాబట్టి వాళ్ళకలా జరిగిందని సంతోషపడతాం. భగవంతుడంటారు, "నువ్వు చేసిన పాపపు కర్మకు వాళ్ళతో నీకేం చేశాను? పనిష్మెంట్ ఇప్పిచ్చాను. నువ్వు బాధపడేలాగా చేశాను. ఇప్పుడు నువ్వేం చేశావు? అవతలి వాళ్ళకి ఏదైనా చెడు జరిగితే నువ్వేం చేశావు? సంతోషపడ్డావు. అయ్యో! భగవంతుడా తెలిసో తెలియకో తప్పు చేసుంటాడు. క్షమించండి" అనే మాట అంటే ఇప్పుడు నీకు ప్రమాదం జరగకుండా ఉండేది కదా! అలా ఎలా అంటావండి? మాకు చెడు చేసిన వాడికి చెడు జరిగితే సంతోషమే. ఇదే మాయ. మాయ అంటే ఇంకెక్కడుందండి? నీవు సత్యస్వరూపమైన ఆత్మవే నీవు అని తెలియక నువ్వేం చేస్తున్నావు? దేహ సంబంధమైన విషయాలకు సంబంధించిన సుఖదుఖాలు, లాభ నష్టాలు, మానావమానములు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని నన్ను తిట్టిన వాడికి చెడు జరగాలి, నన్ను పొగిడిన వాడికి మంచి జరగాలనేటటువంటి రాగద్వేషములనేటటువంటి బంధములలో మనము ఉన్నంత కాలము కూడా మళ్ళీ జన్మలు తీసుకుంటూ జన్మ పరంపరలోకి వెళ్ళాలి. ఈ శరీరము ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని మనం ఏం చేస్తాం? బంధువులను సంపాదించుకుంటాం, సంపదలను సంపాదించుకుంటాం, గౌరవాన్ని ఇంకా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాం కానండి. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నేనెక్కడికి వెళ్ళాలని ఆలోచించిన వారికి నిద్ర పట్టదు. తెల్లవారుజామున నిద్ర లేవలేకపోతున్నానని అంటారు చాలామంది. మరి నా ప్రయాణానికి కావలసిన వస్తువులు సమకూర్చుకున్నానా అంటే మరి అప్పుడు నిద్ర వస్తుందా అండి? ఇప్పుడు 2 రోజుల తర్వాత నేను ఊరెళ్దాం అనుకున్నాననుకోండి. ఇప్పుడు
నాకు తెల్లవారుజామున ఆ విషయం గుర్తొచ్చింది. ఆ! నేను రేపు ఊరెళ్ళాలనుకున్నాను. నేను కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకున్నానా అన్నప్పుడు నేనేం చేస్తాను మేల్కొని ఏమేం వస్తువులు కావాలి, కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకున్నానా లేదా అని బెంగ పెట్టేసుకుంటాం. ఇంకా కొన్ని వస్తువులు పెట్టుకున్నానో లేదో అని డౌటొచ్చిందనుకోండి, అప్పటికప్పుడు నిద్ర లేచి ఆయా వస్తువులు పెట్టుకున్నామా లేదా అని ఆ బ్యాగ్ మొత్తం వెతికి ఆ వస్తువులు పెట్టుకోకపోతే, ఈరోజు ఖచ్చితంగా నేను ఈ పలానా వస్తువు కొనుకొచ్చుకోవాలి అని ఒక పెన్ను, పేపర్ తీసుకొని దాని మీద రాసి, ఆ పేపర్ ఎదురుగా పెట్టుకొని, ఖచ్చితంగా కొనుక్కోవాలని 10 సార్లు అనుకుంటామా లేదా? అంటే ఈ శరీరానికి సంబంధించిన విషయాల గురించైతే ఒకటికి వందల సార్లు మాట్లాడుకుంటున్నాం. మరి మనకు తెల్లవారుజామున మెలకువ వచ్చినంత సేపట్లోనే మనం ఆ ఆలోచనకి ఏం చేస్తున్నాం? పదును పెడుతున్నాం. మరి ఈ శరీరం విడిచిపెట్టాక నేనెక్కడికెళ్తాను? అసలు నా ప్రయాణం గురించి భగవంతుడు చాలా విషయాలు చెప్పారు గదా! నేనివన్నీ సమకూర్చుకున్నానా? ఇప్పుడు నాకు మృత్యువు వస్తే, మరి నేను ఎక్కడికి వెళ్తాను? ఏ లోకానికి వెళ్తాను? నేను చేసిన కర్మలన్నీ మంచివేనంటారా? లేకపోతే పాపపు కర్మలేమైనా ఉన్నాయా? పాపపు కర్మలుంటే నేను నరకానికి వెళ్ళాల్సిందేనా? అక్కడ నేను అనుభవించే శిక్షలు ఇవాళ నా చేతికి చిన్న గాయమైతే విలవిలలాడిపోతున్నానే. మళ్ళీ భగవంతుడు నన్ను నరకాది లోకాలలో నూనెలో వేయించుతారట వేడి వేడి నూనెలో. ఇంకా బాగా కాలిపోయిన శరీరాలు, గాయాలతో ఉన్న శరీరాలన్నీ భగవంతుడు మనకిస్తాడట. ఇస్తే ఇప్పుడు ఆ శరీరంతో ఇప్పుడు శరీరానికి గాయమైందండి. ఒక పెద్ద రాచపుండొచ్చింది. ఆ రాచపుండుకు సంబంధించిన బాధ ఎలా ఉంటుందో కొంతమంది అనుభవించిన వాళ్ళు చెప్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుందండి. మరి అలాంటిది మనకి రాచపుండు కలిగిన శరీరాన్నిచ్చి ఈ యమలోకంలో ఒక 1000 సంవత్సరాలు ఉండర్రా అంటే మనం ఎంత నరకం అనుభవించాలండి? ఇవ్వాళ నువ్వు గడిపిన జీవితం, ఇవ్వాళ నీ ఆలోచన లేకుండా మాట్లాడిన మాట, నీ యొక్క ప్రవర్తన, నీ అసూయ, నీ లోభగుణం, ఇవాళ నీకున్నటువంటి లక్షణాలు రేపటి రోజున ఇవాళ కాసేపు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అవతలి వాళ్ళని తిట్టేశావు. రేపు 1000 సంవత్సరాల పాటు నువ్వు రాచపుండు కలిగిన శరీరంలో నరకాది లోకాలలో తిరుగుతూ ఉండాలి అనే విషయం ఇప్పుడు నీకు గుర్తొస్తే అవతలి వాళ్ళు తిడుతుంటే భగవంతుడా ఏం తప్పు చేశానో క్షమించండి స్వామి. మళ్ళీ నేను ఆ తప్పు చేయకుండా చూసే బాధ్యత కూడా మీదని ఇప్పుడు భారం ఎవరి మీద పెడదాం? భగవంతుడి మీద పెట్టేద్దాం. అంటే మనం వాటిని మననం చెయ్యట్లేదండి. మననం చేస్తే మాట్లాడం. ఈశ్వరా క్షమించండి. నా తప్పును క్షమించండి ముందు. నేను తప్పు చేయడం వల్లే కదా అవతలి వ్యక్తి నన్ను బాధ పెట్టేలాగా మాట్లాడారు. నేనే తప్పు చేసి ఉండకపోతే మరి వాళ్ళు తిట్టగలరా? ఇక్కడ చూడండి రామాయణంలోనండి శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళడానికి కైకమ్మ మందర మాటలు విని ఏం చేసింది? ఎందుకు నా కొడుక్కి పట్టాభిషేకం చెయ్యవు, ఆ రోజున మీరు నాకు 2 వరాలు ఇచ్చారు కదా అని అడగటానికంటే ముందు జరిగిన విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోమండి. ఒకప్పుడు దశరథ మహారాజు ఏం చేశాడు? వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. సకల విద్యా పారంగతురాలు ఎవరు అంటే, ఆనాటి కాలంలో యుద్ధ విద్యలలో కానివ్వండి, చాలా రకాలైనటువంటి నైపుణ్యాలు సంపాదించిన ఆమె కైకమ్మ అండి. కైకేయికి చాలా విద్యలొచ్చట. ఆమె విద్యా నైపుణ్యతను చూసి ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు కైకేయరాజు ఏం చేశాడు? మీరు చాలా వృద్ధులైపోయారు. ఇప్పుడు నా కూతురేమో యవ్వనంలో ఉంది. నా కూతుర్ని మీకిచ్చి వివాహం చేస్తే నా కూతురికి జరిగే ప్రయోజనం ఏమిటి అని చెప్పేసి అడిగి మరి కైకమ్మకు కలిగినటువంటి సంతానాన్ని మీ వంశానికి నీ వంశానికి రాజుగా చేస్తారా? ఈ మాట ఇస్తే మా కైకమ్మను నీకిచ్చి పెళ్లి చేస్తానంటే ఇప్పటి వరకు కూడా కౌసల్యకు, సుమిత్రకు కూడా సంతానం కలగలేదు. ఇప్పుడు కైకమ్మ ద్వారా సంతానం కలిగితే మా ఇక్ష్వాక రాజ్యం గొప్పగా పరిడవిల్లుతుంది కదా! తప్పకుండా. ఇప్పటి వరకు కౌసల్యకు పుట్టలేదు, సుమిత్రకు పుట్టలేదు. కైకమ్మకు పుడితే ఇంక ఆమె కొడుకే కదా రాజయ్యేదని చెప్పేసి ఆనాడు సరే అని ఒప్పుకుంటాడు. సరే నేను మాట ఇస్తున్నాను, 2 వరాలు ఇస్తానన్నారు. మొదటి వరం ఏంటి? మా అమ్మాయికి కలిగే సంతానాన్ని ఈ వంశానికి రాజుగా చెయ్యాలి. రెండవది మేము అవసరమైనప్పుడు కోరుకుంటామన్నారట. సరే అని చెప్పి దశరథుడు ఆ రోజుకి
సంతోషమే అనిపించింది, చేసేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన మనసులో ఎప్పుడూ కూడా ఏంటి కైకమ్మ అంటే చాలా ఇష్టమట. ఆయనే చెప్పుకుంటాడండి. చివరికి కైకమ్మ వరాలు కోరుకున్నప్పుడు కైకమ్మతో మాట్లాడతాడట. నేను కౌసల్య నా యొక్క ఆయు ప్రమాణం పెరగడం కోసం గొప్ప గొప్ప వ్రతాలు చేస్తుంది. అలా వ్రతాలు చేసి నన్ను ఆశీర్వాదం ఇవ్వమన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా తనకు ఆశీర్వాదం కూడా ఇవ్వను. ఎందుకో తెలుసా కైక, నేను ఆమెని నీకంటే కించిత్ ఎక్కువ చూడటం కూడా నాకు ఇష్టం లేదు. నేను ఆమెకి మంచి ఆశీర్వాదం చేస్తే నువ్వెక్కడ చిన్నబుచ్చుకుంటావో అని నేను ఏనాడు కూడా పెద్ద భార్య పట్టపురాణి అయినప్పటికీ కూడా కౌసల్యకు నేనెప్పుడు మంచి ఆశీర్వాదం సంతోషంతో చేయలేదు. ఎందుకంటే నువ్వు నాకు అంత ఇష్టము అని కైకమ్మ గురించి దశరథ మహారాజు మాట్లాడతాడు. మరి ఏ విషయమైనా కైకకు తెలియకుండా అక్కడ ఉన్నటువంటి పరివారానికి ఎవరికి తెలియదండి. కానీ మొదటిసారి కైకమ్మకు ఇచ్చినటువంటి వరాలు ఆయనకు గుర్తొచ్చి ఇప్పుడు కైకమ్మకు పుట్టిన పిల్లవాడినే రాజుగా చేస్తానని చెప్పాడు, యువరాజుగా చేస్తానని మాట ఇచ్చాడు. కానీ శ్రీరామచంద్రుడు ఎలాంటి వారంటే మరి ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలు కలిగినటువంటి సకల సద్గుణ సంపన్నుడండి శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు కేవలం కౌసల్య కొడుకుగా కాదండి, శ్రీరామచంద్రుడు తండ్రి గారిని జయించాడు తన యొక్క గుణముల చేత. అందుకే శ్రీరామచంద్రుడు అంటే దశరథుడికి ప్రాణం అండి. తన పంచ ప్రాణాలు శ్రీరామచంద్రుడి మీద పెట్టుకున్నాడు కాబట్టి నా రాముడే నా తర్వాత పరిపాలన చెయ్యాలి అని చెప్పి మరి ముందుగా ఏం చేశాడంటే మరి కైకమ్మకు చెప్పకుండా, అంటే అక్కడున్న రాణులకు కూడా ఎవరికీ చెప్పకుండా రాజ్యంలో ఏ సంఘటన జరిగినా ముందు కైకమ్మతో మాట్లాడతాడు. ఎందుకు అంటే రాజ్యానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడంలో కూడా దిట్ట ఎవరు అంటే కైకమ్మ. కైకమ్మతో మాట్లాడి నిర్ణయాలు అందరికీ చెప్తారు. ఆ రోజున మాత్రం కైకమ్మకు తెలియలేదు. ఎందుకు తెలియలేదండి? ఎందుకు అంటే కైకమ్మకు నేను వరమిచ్చి ఉన్నాను, కైకమ్మకు చెప్తే కాదంటుందేమోననేటటువంటి బెంగ చేత, అంటే దశరథుడు ముందుగానే బెంగ పెట్టుకున్నాడు. కైకమ్మకు తెలియకుండా జరగాలి, జరిగిన తర్వాత కైకమ్మ ఏం చెయ్యలేదని అటు జనకుడిని, అంటే శ్రీరామచంద్రుడికి పిల్లనిచ్చినటువంటి జనకుడికి చెప్పొద్దంటాడు. తర్వాత కైకమ్మ తండ్రి కైకేయ రాజుకి చెప్పొద్దంటారు. ఎందుకు? ఈ జనకుడు ఏంటి, తన అల్లుడే అయినప్పటికీ కూడా నువ్వు పలానా రోజున పలానా వారికి మాటిచ్చావు కదా, ఇప్పుడు భరతుడే రాజ్యానికి పట్టాభిషేకం పొందాలని జనకుడు నిష్పక్షపాతంగా ఉంటారు. కాబట్టే భగవద్గీతలో కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ అని మరి నిష్కామ కర్మ చెయ్యడంలో గొప్పవారి యొక్క పేర్లలో జనకుడి పేరు ముందుంటుంది. అందుకే జనకుడు చెప్పొద్దండి అంటాడు. ఎందుకు? మాట ఇచ్చాడు కదా. అంటే మాట తప్పాలనుకుంటున్నాడు. దేని చేత? రాగబంధం అండి. శ్రీరామచంద్రుడు అంటే పంచప్రాణాలు. మరి భగవద్గీత రావడానికి మూలం కూడా మరి అర్జునుడికి తన వాళ్ళైనటువంటి తన బంధువులు పెదనాన్నగారి యొక్క సంతానము మీద తనకున్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ చేత ధర్మం తప్పుతున్నారా లేదా? అర్జునుడు కూడా యుద్ధం ఎందుకు చేయనన్నాడు? భగవద్గీత రావడానికి కారణం ఏంటి? రాగబంధముల చేత ధర్మాన్ని విడిచిపెట్టారు. ఇక్కడ దశరథుడు కూడా తన పెద్ద కొడుకైనటువంటి శ్రీరామచంద్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఏం చేశాడు? కైకమ్మకు తెలియకుండా, చివరికి వశిష్ఠుడు లాంటి వాళ్ళ కులగురువుకు కూడా చెప్పడండి. ఫస్ట్ మొదట ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, మంత్రులని, వీళ్ళందరినీ పిలిపించి అక్కడ ఉన్నటువంటి పౌరులను, ఆ పౌరులకు అధిపతులైన వాళ్ళందరినీ పిలిచి శ్రీరాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నారు, మీరేమంటారు అంటే ప్రజలందరూ పరమ సంతోషాన్ని పొందారట. అంటే ముందు ఎవరికి తెలిసింది? పౌరులకు తెలిసింది. కానీ ఇక్కడ పట్టపురాణులు ఎవరికి కూడా తెలియదు, ముఖ్యంగా కైకమ్మకు తెలియదు. నిజంగా దశరథుడు కనుక కైకమ్మకు చెప్పి ఉంటే కైకమ్మకు భరతుడు కంటే కూడా శ్రీరామచంద్రుడు అంటే చాలా ప్రీతి అట. కైకమ్మను గనక ముందు దశరథుడు అడిగి శ్రీరామచంద్రుడికి యవరాజ్య పట్టాభిషేకం చేద్దామని ఉంటే
ఆనాడు ఈ శ్రీరామచంద్రుడు అడవులలోకి వెళ్ళవలసి వచ్చేది కాదు. మరి దశరథుడి యొక్క భయం ఏమైంది? కైకమ్మ మరి 2 వరాలను గుర్తు చేసుకోవడానికి కారణమైంది. ఆమె రాత్రి సమయంలో బయటికెళ్ళిందట. పౌరులందరికీ తెలిసింది కదండి. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు గురించి ప్రజలు మాట్లాడతారు. మాకు శ్రీరామచంద్రుడు ఎలాంటి వారంటే తల్లి లాంటిది, తర్వాత తండ్రి లాంటి వారు. అమ్మ ఎలాగైతే చిన్నప్పుడే ఒక చిన్న ఉపమానం చెప్తారండి. చిన్నప్పుడు తన పిల్లవాడిని తన చేతుల కింద పడవేసినప్పుడు పిల్లవాడికి ఒక చిన్న గాయమైంది. అంటే ఏమరపాటుతో ఈమె ఏం చేసింది, ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ పక్కింటి ఆమె ఎవరో మాట్లాడుతుంది. ఆ మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్లవాడిని పట్టించుకోలేదండి. పట్టించుకోనప్పుడు పిల్లవాడు దగ్గరలో ఉన్నటువంటి అక్కడ ఏదో ఒక చిన్న చాకు లాంటి వస్తువు, అంటే ఒక పదునైన వస్తువుని పట్టుకొని చెయ్యి కోసేసుకున్నాడు. రక్తం బాగా కారిపోతుంది. ఈ పిల్లవాడు స్పృహ తప్పిపోయాడండి. ఆ సంఘటనని ఆ సంఘటన ఎప్పటి వరకు గుర్తుంటుంది అంటే, ఆ తల్లికి ఒక 80 సంవత్సరాలు వచ్చి కొడుకుగా 60 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఎవరెవరైతే ఈమె ఇంకొక ఆమె మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఒక గుడిలోనో బడిలోనో ఎక్కడో ఓ చోట ఆమె కలిసింది. పిల్లవాడు ఆమె పక్కనే ఉన్నారనమాట. అప్పుడు అడుగుతుందనమాట, ఆ రోజు మనిద్దరం మాట్లాడుతుంటే మీ అబ్బాయి చాకు కోసుకొని స్పృహ తప్పి పడిపోయాడు, ఈ పిల్లవాడేనా? ఇంత పెద్దయిన పిల్లవాడంటే ఆ తల్లి ఏం చేస్తుంది, కళ్ళు ఒత్తుకుంటుందండి. అవును, ఆ రోజు నేనేమరపాటుగా ఉండటం వల్లే పిల్లవాడికి మరి చాలా రక్తం పోయింది, స్పృహ తప్పిపోయింది. అంటే తల్లి ఏం చేస్తుందండి, పిల్లవాడికి ఏదైనా జరిగితే మరి ఎంత పెద్దవాడైనప్పటికీ పిల్లవాడు ఇప్పుడు క్షేమంగా ఉండి ఒక పెద్ద ఉద్యోగము, తనకి మనవళ్ళు మనవరాళ్ళు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నా ఆ పిల్లవాడిని తలుచుకున్నప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు ఒత్తుకున్నట్టు శ్రీరామచంద్రుడు కూడా తాను ఎలా ఉంటారు అంటే, తన పౌరులలో ఎవరికైనా ఏదైనా ఒక చిన్న కష్టం తన వల్ల వచ్చింది అంటే, తన ప్రమేయం లేకుండానే అవతలి వాళ్ళకు కష్టం వచ్చిందంటే, అయ్యో నేను ఆ రోజు జాగ్రత్తగా ఉంటే ఆ రోజున వాళ్ళకి ఆ కష్టం వచ్చేది కాదు కదా అని శ్రీరామచంద్రుడు తలుచుకు ఏడుస్తాడట, బాధపడతాడట. అయ్యో వాళ్ళు కనపడగానే, అయ్యో మీకు ఆ రోజున అలా జరిగింది కదా, నేను అలా ఉండకుంటే బాగుండేదని శ్రీరామచంద్రుడట మరి ప్రమాదం జరిగిన వాడు మర్చిపోతాడు, కానీ శ్రీరామచంద్రుడు మాత్రం తల్లి హృదయంతో బాధపడతాడట. అంతటి ఆయనండి. ఇక తండ్రిలాగా ఎప్పుడూ మా యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఎప్పుడూ మాకు మంచి చేయడం గురించి ఆలోచిస్తారు. తల్లి తండ్రి ఏకరూపంలో ఉంటారు శ్రీరామచంద్రుడు. ఆయన కంటే ఇంకా గొప్ప వ్యక్తి ఎవరుంటారండి? పట్టాభిషేకం చెయ్యండి అని పౌరులు మాట్లాడితే, ఆ పౌరులందరూ కూడా ఆ రాత్రి చాలా గొప్పగా ఏం చేశారట, మరి పండగ వాతావరణాన్ని సృష్టించారట, ముగ్గులు వేశారట, మరి గొప్ప గొప్ప దీపస్తంభాలను వెలిగించారట. ఆ రాత్రి మొత్తము కూడా అక్కడ ఉన్నటువంటి రకరకాలైన కళాకారులందరూ కూడా పరమ సంతోషంతో ఆ రోజును గడుపుతుంటే కైకమ్మ బయటికి వెళ్ళిందట. ఏంటి బయట ఇంత కోలాహలంగా ఉంది, దీపపు లైట్లు వెలుగుతూ ఉన్నాయి అని చెప్పేసి చూసిందట. అలా చూసిన తర్వాత తెలిసింది. అప్పుడు మందర వచ్చి చెప్పింది. ఏమంటుంది, శ్రీరామచంద్రుడికి యవరాజ్య పట్టాభిషేకం జరుగుతుందట, నీకేమైనా తెలుసా? దశరథుడు ఏదైనా చేస్తే ముందు నీకే చెప్పి చేస్తాడు కదా, ఈ విషయం నీకు తెలుసా అన్నప్పుడు కైకమ్మ ఆలోచనలో పడుతుంది. అవును కదా, దశరథుడు ఏదైనా ఒక నిర్ణయాన్ని బయటికి చెప్పాలంటే నాకు చెప్పి చేస్తారు. ఈ విషయంలో ఎందుకు చెప్పలేదు అంటే, నాకు ఇచ్చినటువంటి మాట మరి అతనితో ఈ మాటను నాతో సంభాషణ చెయ్యకుండా ఉన్నారని దశరథుడి యొక్క ఆందోళనయే, అతడు నేను తప్పు చేస్తున్నాననేటటువంటి మనసులో కలిగినటువంటి ఏదైతే శంక ఉందో ఆ శంకయే ఏం చేసింది, శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం ఒకవేళ కైకమ్మతో మాట్లాడి ఉన్నట్టయితే కైకమ్మ ఒప్పుకుంటే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగేది. కైకమ్మకు చెప్పనందుకు శ్రీరామచంద్రుడికి ఏమైందండి, అడవులలోకి వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చింది. అంటే దశరథుడు గనక ప్లెయిన్ గా మాట్లాడి ఉంటే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమంటే ఎలా ఉండేదు. కానీ
కైకమ్మకు చెప్పకపోవడం వల్ల పనిష్మెంట్ ఏంటి అంటే దశరథుడు తన చేతులారా ఏం చేశాడు, శ్రీరామచంద్రుడు హాయిగా మరి చక్కగా రాజ్యములో భోగములతో జీవించవలసినటువంటి పరిస్థితి నుంచి అడవులలోకి పంపించటానికి కారణం నేను చేసిన తప్పని మరి అతడు బాధపడి 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 దేహాన్ని విడిచిపెడతాడండి. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు చూడండి, ఒక తప్పుని అంటే సామరస్యంగా ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి దశరథుడు ఏం చేశాడు, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిలవల పలవలు చేసుకున్నాడు. కైకమ్మకు తెలవకూడదు, కైకమ్మకు తెలియకూడదు అని చెప్పేసి చివరికి వశిష్ఠుడు లాంటి వాళ్ళను కూడా ఏ రోజున శ్రీరామచంద్రుడికి యవరాజ పట్టాభిషేకం చేద్దామో మరి ముహూర్తం పెట్టండి అని కులగురువులను కూడా అడగలేదు. రేపొద్దుడికి యవరాజ్య పట్టాభిషేకం జరిగిపోవాలి, ముహూర్తం పెట్టండి అన్నారు. అప్పుడు వశిష్ఠుడికి సకలం తెలుసు, ఇది జరుగుతుందా జరగదా తెలుసు కాబట్టి సరే అన్నారు. ఎందుకంటే అడగకుండానే చెప్పకూడదు కదండి, అడగలేదు, చెప్పలేదు. రేపటి రోజున ఏం జరుగుతుందో తెలుసు. అంటే చూడండి, దశరథుడి యొక్క శంక, ఆయన ఇచ్చినటువంటి మాట, ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయి. కానీ ఉండి ఆయన ఏం చేశాడు, కైకమ్మకు తెలియకుండా ఇన్ని చేశాడు. ఇన్ని చేయడం వల్ల ఏం జరిగింది, పెద్ద శిక్ష అనుభవించాడు. అందుకే ప్లెయిన్గా అంటే మనకి ఏదైనా ఒక కష్టం వస్తే మనం ఏం చేస్తామంటే మనం దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాం. అలా దాచిపెట్టడం వల్ల ఏం జరిగింది, శ్రీరామచంద్రుడి విషయంలో యవరాజ్య పట్టాభిషేకం జరగకపోగా అరణ్యవాసం చెయ్యవలసి వచ్చింది. కైకమ్మతో మాట్లాడి ఉంటే కైకమ్మ పట్టాభిషేకానికే ఒప్పుకొని ఉండేది. కానీ ఇదంతా ఎందుకు జరిగింది, రామాయణం మనకి ఏం నేర్పిస్తుందంటే, నీవు ఒక తప్పును కప్పిపుచ్చడం కోసం నువ్వు చేసిన ప్రయత్నం ఏం చేస్తుందంటే అది రెండింతల ప్రమాదాన్ని తీసుకువస్తుందనే మాట మనందరికీ గుర్తున్నప్పుడు, ఒక తప్పును దిద్దడం, ఒక తప్పును దాచిపెట్టడం కోసం మరి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు. మీరు చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవిస్తే చిన్నది, దానిని దాచిపెడితే మీరు అనుభవించవలసినది పెద్దది. కాబట్టి భగవంతుడి యొక్క ధర్మం తెలుస్తున్నప్పుడు మనకు భగవంతుడు జాగ్రత్త కూడా నేర్పిస్తున్నాడు. అందుకే రామాయణం వినండి, మహాభారతం వినండి, పురాణాలు వినండి, భగవంతుడు చెప్పిన సత్యవాక్కులను వినండి. వినన్నంత మాత్రము చేతనే పాపము చెయ్యాలనేటటువంటి తలంపులు తొలగిపోతాయి అని శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ చెప్తున్నారు. పుణ్యకార్యములు చేసిన వారికి ఏనాడు కష్టము జరగదు. ఏమంటున్నాడు ఆయన, కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం. ఏ ఒక్కడికి కూడా మంచి పనులు శుభకార్యములు చేసిన వారికి ఏనాడు దుర్గతులు కలగవు, ఇంకా పైగా మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదని శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ హామీ ఇస్తున్నారు. మీరు ఇతరులకు చేసే మంచి మిమ్మల్ని రక్షిస్తుందే కానీ ఎప్పుడూ శిక్షించదు, ఎంత చిన్నదైనా. అందుకే మనకు 2వ అధ్యాయాన్ని సంక్షిప్త గీత అంటారండి. ఎందుకు, అక్కడే చెప్పేశాడు, నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. 2వ అధ్యాయం 40వ శ్లోకంలో చెప్తారండి. మీరు ఇక్కడ చేసిన చిన్న పని అయినా, అంటే పని అంటే ఏంటి, మనము చేసిన మంచిని ఇతరులకు నేను ఇంత చేశానని అనుకోకుండా ఈశ్వరుడు నాతో ఒక మంచి పని చేయించాడని ఆ పని యొక్క ఆ చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పించారంటే ఒకడు గుర్తు పెట్టుకోవాలండి, నేను పలానా వారికి పలానా రోజున మంచి చేశానండి, ఇప్పుడు ఈ ఫలితాన్ని నేను ఎవరికి అప్పచెప్పాను, ఈశ్వరుడికి అప్పచెప్పాను. అంటే ఈశ్వరుడికి అప్పచెప్పడంలో మనం అందరం ఒకటి తెలుసుకోవడంలో మనం ఏమంటారు, తెలుసుకోవడంలో మనం ఒక చిన్న లోపాన్ని గమనించట్లేదండి. ఏంటా లోపం అంటే, నేను ఫలానా వారికి దానం చేశాను, ఏదో వాళ్ళు అడిగారు కష్టంలో ఉన్నారని చెప్పేసి నేను ఒక 1000 రూపాయలు ఇచ్చేశాను. ఈశ్వర ఈ రోజున ఒక మంచి సత్కార్యం చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు స్వామి అన్నారు. వాళ్ళతో కూడా చెప్పాం, అమ్మ మీరు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాం. భగవంతుడికి కూడా ఏం చెప్పాను, స్వామి నాకు ఏ పుణ్యము వద్దు స్వామి అన్నాం. ఇప్పుడు ఇక్కడ మనం చేసే తప్పు ఏంటంటే, మనకి ఏదో ఒక రోజు కష్టం వస్తుంది, డబ్బే కాదు ఏదో ఒక చిన్న సహాయము,
ఇంట్లో ఏదో మీకు అనారోగ్యంగా ఉంది, ఇంట్లో ఎవరూ లేరు. లేనప్పుడు మీరెవరికైతే రూ. 1000 ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ బాబుని వెళ్ళి ఒక చిన్న టాబ్లెట్ ఒకటి, ఒక ఏదో ఒక టాబ్లెట్, అనారోగ్యంగా ఉంది, ఒక టాబ్లెట్ మెడికల్ షాప్‌కి వెళ్ళి తీసుకురమ్మని చెప్పారు. ఇప్పుడు పిల్లవాడు చదువుకుంటున్నాడు. వాడికి ఎగ్జామ్ ఉంది. ఏదో వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. అమ్మా! ఇప్పుడు బాబు బయటికి వెళ్ళటం కుదరదమ్మా అన్నారు. ఇప్పుడు చూడండి, ఇంక నాకొస్తుంది కోపం. ఆ రోజున రూ. 1000 ఇచ్చానే, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నానే, చిన్న కృతజ్ఞత వాళ్ళకుండదా? మరిప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి? ఆ రోజున కర్మఫలాలు నేను ఈశ్వరుడికి సమర్పించాను. స్వామి, మంచి అవసరంలో, ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే భాగ్యాన్ని నాకిచ్చారు. ఈ సంపద కూడా నాది కాదు, మీరు నాకిచ్చిందే. మరి ఇవ్వడానికి కావలసిన సద్బుద్ధిని నాకిచ్చారు. ఈ ఫలితం కూడా నాకు అవసరం లేదని ఆ రోజున నేను గొప్పగా భగవంతుడితో మాట్లాడుకున్నాను. మరి ఇప్పుడు వాళ్ళు టాబ్లెట్ తేను అంటే ఇప్పుడు నాకు కోపం వచ్చిందా రాలేదా? రాలేదు. మీరు చక్కగా ఉన్నారు. వచ్చింది కోపం. వస్తే ఏమైంది? ఇప్పుడు మీరు చేసిన దానం ఏమైంది? బూడిదలో పోసిన పన్నీరు. ఒక మల్లెపూల ద్వారా తయారు చేయబడిన సెంటు తీసుకొచ్చి మురికి కాలువలో పోసారండి. ఇప్పుడు మురికి కాలువలో పోస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. అదే విధంగా ఎంతో గొప్ప పనిని చేసి మీరేం చేస్తున్నారు? ఆ పని యొక్క ఫలితాన్ని ఆ రోజున వదిలేశారు కానీ, మళ్ళీ ఒక రోజున అంటే మీరు గుర్తుపెట్టుకున్నారు. నేను వాళ్ళకెప్పుడు ఏది కావాలంటే అది చేస్తాను కదా! ఒక టాబ్లెట్ తేవడానికి పిల్లవాడిని పంపించడానికి ఎంత సమయం పడుతుంది? 5 నిమిషాల సమయానికి నేను చెప్పిన మాట వినలేదన్నప్పుడు నా లోపటున్న అహంకారం పైకి లేసింది. లేసినప్పుడు నేనేం చేస్తాను? అనకూడనటువంటి 2 మాటలు నేను మంచి పదునైన మాటలు మాట్లాడతాను. ఒకవేళ వాళ్ళ ముందు మాట్లాడలేదు. ఇంటికొచ్చిన తర్వాత నా మనసులో అనుకున్నాను. నా మనసు, వాళ్ళ మనసు ఎవరిది? భగవంతుడిదే కదండీ! మరి కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఇంద్రియానాం మనశ్చాస్మి అన్నాడు. ఇంద్రియములలో మనసుగా ఉన్నాను. మరి మనసుకు శక్తినిచ్చింది, మనసుగా ఉన్నది ఎవరు? పరమాత్మ. నీ మనసులో నువ్వు ఒక విషయం గురించి మాట్లాడుకున్నటువంటి మాట యొక్క ఏమంటారు? దాని యొక్క శక్తి అవతలి వాళ్లకు తెలుస్తుందా? తెలీదా? నేనేమీ అనలేదండి, సైలెంట్ గా వచ్చానండి అంటారు. సైలెంట్ గా వచ్చావా? లోపట చాలా కోపంతో వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత మనసులో అన్నావు. అది కూడా పక్కన ఎవరితో అనలేదండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా అనలేదు. కానీ మీరు మనసులో అనుకున్నారు. అనుకున్న వెంటనే ఒకవేళ మన యొక్క సంస్కారాల ప్రకారం ఖచ్చితంగా అంటామండి. ఎందుకంటే మనకి కష్టం ఉన్నప్పుడు వెంటనే ఏం చేస్తాడు జీవుడు? ఫలానా రోజున నేను ఎంత సహాయం చేశాను, చిన్న ఉపకారం చేయలేరా అంటే, నీకు టాబ్లెట్ తేవలసిన వాళ్ళు వేరొకరు ఉంటారు. ఈ రోజున నీ కష్టానికి మరి సహాయం చేయడానికి భగవంతుడు వేరొకరిని పెడతారనే విషయం మనం మర్చిపోతున్నాం. ఎందుకు? శాస్త్రం తెలియకపోవడం వల్ల. శాస్త్రం తెలిసినప్పుడు ఈశ్వరుడు నా యొక్క బాధకు ఎలా పరిష్కారాన్ని ఈశ్వరుడు ప్రసాదిస్తారో అని ఈశ్వరుడి మీద భారం వేసినప్పుడు, ఎవరైనా మనకు అది చెయ్యనన్నప్పుడు, అంటే ఈ స్థితిని జయించాలంటే ఎంత భగవంతుడి మీద మనకు నమ్మకం ఉండాలో, భగవంతుడి మాట మీద మనకు నమ్మకం ఉంటే తప్ప మనం చేయలేమండి ఈ మాట. అసలు ఇది చేయలేం, సాహసం చేయలేము అసలు. అవతలి వాళ్ళని ఏమి అనకుండా ఉండలేము. ఒకవేళ ఎంత సంస్కారాలుండి అవతలి వాళ్ళని ఏమనకుండా వచ్చి ఇంటికొచ్చిన తర్వాత కూడా ఎవరితో చెప్పకుండా ఉండడం కూడా గొప్ప సంస్కారం. అంతకు మించి ఇంకో సంస్కారం సంపాదించుకోవాలి. ఈశ్వరుడు నేను వారికి టాబ్లెట్ అంటే మన సంస్కారం ఏం చేస్తుంది అంటే గుర్తు చేస్తుంది. మనం సహాయం చేశాం కదా అని మనసు గుర్తు పెట్టుకుంది. ఇప్పుడు మనసు గుర్తు చేసినప్పుడు నోరుమొయ్యి, భగవంతుడు నాకు ఈ రోజున ఎవరి ద్వారా నా అనారోగ్యానికి పరిష్కారం ఇవ్వబోతున్నారో చూద్దామని చెప్పి మనం గనక కాసేపు ఓపిక పడితే మనకు పరిష్కారం, మనకు టాబ్లెట్ తెచ్చేవాళ్ళు ఎవరో పక్కనే ఉంటారు. అది మన ఇంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకెవరో తెలియనటువంటి వాళ్ళ ద్వారానైనా నీ ప్రయత్నం చేతనే నీకు దొరికేలాగా చేస్తారు. ఎవరికో ఫోన్ చేస్తారు, మెడికల్ షాప్ అతనికే ఫోన్ చేస్తారు, బాబు పలానా టాబ్లెట్ పంపిస్తారా? అమ్మ పంపిస్తాం, మేము దారిలోనే ఉన్నాం అంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఆ టాబ్లెట్ అందుతుంది, మన అనారోగ్యం పోతుంది, కానీ పలానా వాళ్ళకు సహాయం చేయకూడదని ఫిక్స్ అవుతాం. పలానా వాళ్ళు చెడ్డవాళ్ళని అనుకుంటాం. మరి ఇదంతా నువ్వు చేస్తున్నప్పుడు ఇంకెందుకండి శాస్త్రజ్ఞానం?
శాస్త్రజ్ఞానం అంటే నీవు చేసినటువంటి సత్కార్యానికి సంబంధించిన ఫలితాన్ని ఈశ్వరుడికి విడిచిపెట్టారంటే ఇక నీకు దాని గురించిన ఆలోచన వద్దు. గతవ్యద అంటే గతములో జరిగిన విషయాల గురించి ఆలోచన లేదు. అలా ఉండగలిగినప్పుడు మాత్రమే నీకు ఈశ్వరుడు దొరుకుతారు. అసలు మనం ఈశ్వరుడి యొక్క ఏమంటారు సమాధి స్థితిని పొందుతామా? అసలు భగవంతుడి యొక్క శక్తిని మనం ఎప్పుడైనా పొందుతామా? అసలు భగవంతుడిని మనం అనుభవంలోకి తెచ్చుకోవడం, గురువు ఏం చేస్తాడు? జ్ఞానం బోధిస్తాడండి. పరోక్ష జ్ఞానం బోధిస్తాడు. భగవంతుడు అంతటా ఉన్నారు, నీ లోపట ఉన్నారు, అంతటా ఉన్నారని చెప్తారు. లోపట బయట ఉన్నారని చెప్తున్నారండి. కానీ అపరోక్ష జ్ఞానాన్ని ఎలా పొందుతాం? నిజంగా మనం పొందుతామా? మనం శాస్త్రజ్ఞానాన్ని కనుక మనం ఆచరిస్తున్నప్పుడు ఈశ్వరుడు మనకు తెలుసుకునేటటువంటి అవకాశం ఇస్తాడు. ఆ తెలుసుకున్నది అనుభవంలోకి వచ్చేలాగా కూడా అవకాశాన్ని ఇస్తాడనమాట. మనము ఆ గాఢ నిద్రలోకి పోతున్నప్పుడట మనం ఏమవుతుంది, మనస్సు ఏమవుతుంది, నిశ్చలతను పొందుతుందట. అప్పుడు మనం ఆత్మ యొక్క శక్తిని పొందుతున్నామట. మనం చేసే వ్యవహారంలో కూడా ఇప్పుడు ఎలా అంటే అండి, ఇప్పుడు మీకు ఎదురుగా ఒక పాము ఎదురొచ్చింది, మీరు వెళ్ళిపోతున్నారు, సడన్ గా మీ ఎదురుగా పాము వచ్చింది. అప్పుడు పాము వచ్చినప్పుడు మీరు నిశ్చలంగా అయిపోతారు. మీ మనసులోకి దేహ సంబంధమైన ఏ ఆలోచన రాలేదు. మనం అంటాం కూడా అప్పుడప్పుడు, ఏమంటాం, నా ఎదురుగా పాము వచ్చిందండి, అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, నేను మైండ్ బ్లాంక్ అయింది అంటాం. అంటే మనసు ఏమైంది, శూన్యమైపోయిందనే మాట మనం మాట్లాడతామా లేదా? అప్పుడు ఆ భగవంతుడి యొక్క శక్తి యొక్క అనుభూతిని పొందుతాం. అంటే ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి పొందినప్పుడు ఇదిలా ఉంటుందని తెలిసిన వారు ఆ స్థితిని పొందుతారు. ఆ స్థితిని మనకు తెలియదండి. అబ్బో నా మైండ్ బ్లాంక్ అయింది. ఎవరికైనా మనకు బాగా ఇష్టమైన వాళ్ళకు ప్రమాదం జరిగిందని ఫోన్ చేశారు. అలా ఫోన్ చేయగానే కొన్ని క్షణాలు మనకి ఏం జరుగుతుందో తెలియదు, నిశ్చలంగా అయిపోతాం. అంటే ఈ స్థితి ఏంటంటే మనస్సు యందు ఏ విధమైన వికల్పములు లేనటువంటి స్థితి కలిగినప్పుడు మనం ఆత్మానందాన్ని మనం పొందుతామట. అంటే మన యొక్క స్వస్వరూపాన్ని పొందే క్షణాలు కొన్ని ఉంటాయట. మరి ఆ క్షణాలను మనం శాస్త్రజ్ఞానం తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఆ అనుభవంలో ఉండడానికి ఏం చేయాలి? ఇక నెమ్మది నెమ్మదిగా ప్రయత్నపూర్వకంగా మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా కొన్ని క్షణాలు, ఇప్పుడు ఒక్క క్షణం పొందాం, ఆ ఒక్క క్షణాన్ని 10 క్షణాలుగా మార్చుకోవచ్చు. 10 క్షణాలను 1 నిమిషంగా మార్చుకోవచ్చు. ఒక నిమిషాన్ని ఇలా మనం ఏం చేయవచ్చు? మనము భగవంతుడి జ్ఞానం వింటున్నా కొలది ఏం చేయాలి? దేహ సంబంధమైన విషయాలన్నీ నావి కావు. ఇప్పుడు అది కూడా ఎలా అంటే, తండ్రి పిల్లలు ఏదడిగినా ఇస్తుంటాడండి తండ్రి. అలా ఇస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో తండ్రి కొన్ని విషయాలు పిల్లలు అడిగినప్పుడు చెయ్యలేకపోతాడు. అలా చెయ్యలేకపోయినప్పుడు పిల్లలు నెగిటివ్గా ఆలోచించి తండ్రిని అనకూడని మాట అంటారు. నాన్నగారు, మీరు నేను అడిగిన ఈ చిన్న కోరికను కూడా తీర్చలేరు, ఎందుకన్నారండి అన్నారనుకోండి, ఆ తండ్రి యొక్క మనసు ఎంత గాయమవుతుందండి. ఇప్పుడు ఆ మనిషి ఏం చేస్తున్నాడో తెలియదు కొద్ది క్షణాలు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు పదే జరుగుతున్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఆ పిల్లవాడి మీద నెమ్మదిగా కొద్దిగా ఆ పిల్లవాడి మీద ఉన్న ప్రేమను ఏం చేస్తాడు? తగ్గించేసుకుంటాడు. వీడికి ఎంత చేసినా గుర్తుండవు, చెయ్యనివే గుర్తుంటాయి, ఎందుకు వీడికి నా వల్ల నా వల్ల అయ్యేవి కూడా చెయ్యటం నా వల్ల కాదు, ఇక చెయ్యలేనని ఆ కొంచెం ప్రేమ తగ్గించుకుంటాడు. అదే విధంగా దేహ సంబంధమైన విషయాలు అల్పమైన విషయాల కోసం నా యొక్క శక్తిని ఖర్చు చేయకూడదు అనుకున్నప్పుడు, ఇంకా సెల్ ఫోన్ బ్యాటరీలో అనవసరమైన విషయాల కోసం నా బ్యాటరీ ఖర్చు కాకూడదు అనుకున్నప్పుడు నేనేం చేస్తాను? నా బ్యాటరీలో ఎప్పుడూ కూడా కాస్త ఛార్జింగ్ ఉండేలాగా తక్కువ విషయాలు, అవసరమైన విషయాల కోసం మాత్రమే నా ఫోన్ను వాడుతున్నాను అనుకోండి, అప్పుడు నా బ్యాటరీ ఎక్కువ సమయం పనిచేస్తుంది. అదే విధంగా ఇక్కడ తండ్రి గారు కూడా ఏం చేస్తున్నారు? తనకు ఉన్నటువంటి ప్రేమ కొద్దిగా తగ్గిపోతుంది. ఎందుకు? కొడుకు ఎదురు తిరగటంతో ఆ తండ్రి ప్రేమ కొంచెంగా తగ్గించుకుంటాడు. అదే విధంగా ఆత్మ యొక్క అనుభవం అవుతున్నది. ఇలాంటి సందర్భాలలో ఆ ఆత్మ యొక్క అనుభూతిని పొందుతున్నప్పుడు నెమ్మదిగా నాది కాని విషయాల కోసం నేనెందుకు అంతగా
పరితపించాలి. ఎవరో నన్ను తిట్టారు, ఎందుకు తిడతారు, నేను చేసిన పాపపు కర్మలకు ఇలాంటి పనిష్మెంటు అని ఒక్కొక్క సుఖము, ఈ సుఖము శాశ్వతం కాదు కదా, ఎందుకు ఈ సుఖం, నేను అనుభవించే సుఖంతో పోలిస్తే ఈ పండు తినడం వల్ల ఎక్కువ సుఖం వస్తుందా, ఏమొద్దు ఏది దొరికితే అది తింటానని ఏం చేస్తాడు, తన యొక్క సమయాన్ని లోపట ఉన్న ఆత్మశక్తిని అనుభవించడంలో తాను నిమగ్నం అవుతాడు. అంటే కళ్ళు మూసుకొని కొన్ని కొన్ని క్షణాల ఆత్మానుభూతిని పొందుతుంటాడు, బాహ్య స్ఫురణను మర్చిపోతాడు. ఇలా తన యొక్క సమయాన్ని కొద్ది కొద్దిగా ఏం చేస్తాడు, శణై శణై రూపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ, నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తాడు, మనస్సును దేహ సంబంధమైన విషయాల నుంచి మరలించి సమాధి స్థితిలోకి వెళ్తాడు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. అంటే మీరు ఇక్కడ ఈ లోకంలో చేసిన సత్కార్యం ఏదైనా ఏం చేస్తుంది, మీకు అది ఎప్పటికీ చెడు ఫలితాలు ఇవ్వదు. అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది, ఆత్మానుభూతిని పొందడానికి కావలసిన గొప్పదైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని మీరేం చేయాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టారంటే ఇక నేను వారికి ఏనాడు, మనం ఎవరికైనా సహాయం అడిగినప్పుడు ఆ వ్యక్తి చెయ్యరన్నా, అతడు చెయ్యలేదనేటటువంటి కోపము నీకొద్దు, పలానా రోజున చేశాననే ఆలోచన కూడా ఎవరికైతే కలగకుండా ఉంటుందో, అలా ఉన్నప్పుడు మాత్రమే నీవు చేసినటువంటి సత్కర్మ వలన నువ్వు పొందేది ఆత్మానందమే పొందుతావు. పరమాత్మ చెప్తున్నారు, ఆయన చెప్పిన మాటలు నమ్మాలండి. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య. స్వల్పమైన ధర్మం అంటే ఏంటి, నీవు ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆ మంచి నీకు ఒక్కొక్క రోజున చెడుగా మారినా, నీవు చేసిన మంచిని గురించి అయ్యో దుర్మార్గుడికి ఇంత మంచి చేశానే అని చెప్పి అలా అనుకోకుండా ఉండగలిగినంత గొప్పగా జ్ఞానాన్ని ఆచరణలోకి విజ్ఞానంగా మార్చుకోవాలి. అందుకే ఎన్నడు విజ్ఞానమిక నాకు అని చెప్పేసి అన్నమయ్య పాడుకుంటాడు. ఎప్పటికండి నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకునేది, ఏది అప్పటికప్పుడు నేను జ్ఞానం పొందుతున్నాను, కానీ ఆ క్షణంలోనే ఎవరైనా నన్ను తిడుతున్నప్పుడు, ఎవరో నేను కోరిన సహాయాన్ని నాకు చెయ్యనప్పుడు నేను వెంటనే ఏం చేస్తున్నాను, మళ్ళీ సాధారణమైనటువంటి అజ్ఞానంతో కూడిన మాటలే మాట్లాడుతున్నాను. అవతలి వాళ్ళని నేనేం చేస్తున్నాను, కోపగించుకుంటున్నాను. మరి నా యొక్క స్థితి ఎప్పుడు విజ్ఞానంగా మారుతుంది, నేను తెలుసుకున్న జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి అని అన్నమయ్య ఏడ్చాడండి. అంటే ఎంత గొప్ప సాధన చెయ్యాలండి. అందుకే ఏమంటారు, అపకారికి ఎవరైనా ఉపకారమే చేస్తారా, చేయరు. ఉపకారం చేసిన వాడికి ఎవరైనా ఉపకారం చేస్తారు. అపకారికి కూడా ఉపకారం చేయగలిగినటువంటి గొప్ప స్థితి నీకు వచ్చిందా అంటే ఎప్పుడు చేయగలవు, అంతటా భగవంతుడే ఉన్నారు, భగవంతుడి యొక్క శక్తియే ఈ లోకంలో పాలన చేస్తుంది అన్నప్పుడు ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద కోపం లేకుండా అంతటా ఉన్న బ్రహ్మమును చూడగలిగిన స్థితిని నెమ్మది నెమ్మదిగా కొన్ని కొన్ని పనుల ద్వారానైనా సంపాదించుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు ఆయన అంటున్నారు, ఏం పర్వాలేదు నాయన, నీకు పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. నీకు ఈ లోకంలో పరలోకంలో ఏం ఇబ్బంది లేదు. కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిన్ తాతగచ్చది. నీకేం బాధ లేదు అర్జున, నీకు మంచి గతులనే నేను ప్రసాదిస్తాను. ఎలాగో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. చూడండి, యోగ భ్రష్టులు అనే పేరు మనకుందో లేదో చూసుకోవాలి. ఎలా అంటే, నేను అపకారికి కూడా ఉపకారం చేయగలిగినంత శ్రేష్టంగా నా కర్మలు చేసినప్పుడు అప్పుడు నేను ఎవరి ఖాతాలో పోతున్నాను, యోగ భ్రష్టుల ఖాతాలోకి పోతున్నాను. యోగ భ్రష్టులు అంటే ముక్తిని పొందాలని, జీవుడు బ్రహ్మము చేత ఐక్యం కావాలని నువ్వు చేసిన ప్రయత్నంలో నీవు చేసిన ఏదైతే సత్కార్యాలుంటాయో అవి పూర్తి స్థాయిలో గనక మరి పరిగణలోకి తెచ్చుకోక పూర్వమే నువ్వు శరీరాన్ని విడిచిపెడితే అది నిన్నేం చేస్తుందంటే, ఈ శరీరం విడిచిపెట్టాక నిన్ను పైలోకాలని ముందుగానే చెప్పుకున్నాం కదండి, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం అని చెప్పుకున్నాం కదా. ఆయా లోకాలలో నీకు నేనేం చేస్తాను, గొప్ప
గొప్పదైనటువంటి అనుభూతి భోగములతో నువ్వు సంతోషంగా జీవించేలాగా నీకు అనుగ్రహం చేస్తానని కృష్ణ పరమాత్మ మనకు ప్రమాణం చేస్తున్నారు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మీ ప్రయాణం ఎంత గొప్పగా ఉంటుంది. ఎవరి ప్రయాణం? అయ్యో నాకు ఆత్మ అంతటా ఉందండి అని తెలుసని ఉత్త జ్ఞానంతో మాట్లాడిన మాటలు కాదండి. ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి? ఆత్మజ్ఞానము అంటే ఏంటి? విజ్ఞానంగా మార్చుకోవాలి. అవతలి వాళ్ళు మనం, అందుకే కదండి మహాత్మా గాంధీ ఈ చెంప మీద కొడితే ఇంకో చెంప చూయించండి, ఇంకో చెంప మీద ఇంకో చెంప చూయిస్తున్నారంటే మనసులో గుర్తుపెట్టుకోమని కాదు. ఓ ఈ చెంప మీద కొడితే నా పాపం ఏదో ఉండుంటుంది, ఈ చెంప మీద కూడా కొట్టండి నా పాపం పోతుందని. మరి ఎవరైతే జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకునే ప్రయత్నంలో ఎవరు ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళు యోగ భ్రష్టులండి. అలాంటివి మీ జీవితంలో కనీసం కొన్నైనా చేసుకోండి. ఆ కొన్ని చేసుకున్నా మీకేమవుతుంది? మిమ్మల్ని నేనేం చేస్తాను? ఈ శరీరం విడిచిపెట్టగానే మీకు నరకం అనేది లేనే లేదు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నారు, ఇక మీరు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదంటే ఏంటన్నట్టు అర్థం. ఆచరించినప్పుడు మాత్రమే నాకు ఇన్ని శాస్త్రాలు తెలుసండి, నేను ఇంక నరకానికి వెళ్ళనండి అన్నాను అనుకోండి, అది పరమ అబద్ధం అండి. అందుకే కదండి మనకి శంకరాచార్యులు వారు చెప్తారు కదా, నహి నహి రక్షతి డుకురున్ కరణే. మరి నిన్ను ఒక వ్యక్తట, ఒక పండితుడట, అనేక శాస్త్రాలలో పండితుడట అండి. మరి అలాంటి పండితుడైనటువంటి వ్యక్తి డుకురున్ కరణే అనే పదానికి అర్థం కోసం అనేక గ్రంథాలు తిరగేస్తూ ఉన్నాడట. అలా తిరిగేస్తుంటే శంకరులు నవ్వారట. ఓ జ్ఞానం అంటే పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని తలలో పెట్టుకోవడం కాదు నాయనా, ఆ తెలుసుకున్నటువంటి దానిని ఆచరణలో పెట్టడమే విజ్ఞానం. ఇది యోగ భ్రష్టుడిగా నువ్వు ఉండడానికి కారణం. ఈ ఆత్మ ఉపదేశం తీసుకున్నారండి, మీకు నరకం మీ దగ్గరికి రాదండి అంటే అబద్ధం అండి. అదేంటి? ఇప్పుడు నేను ఒక టీచర్ అవ్వాలి అని చెప్పేసి నేను ఒక దానికి సంబంధించి బీఈడి అని ఒకటి ఉంటుందండి. మరి ఏంటి? టీచర్ ట్రైనింగ్ కి సంబంధించిన కోర్సు. నేను అందులో జాయిన్ అయ్యాను. అది జాయిన్ అయ్యాను కానీ నేను ఆ కోర్సు పూర్తి చేయలేదండి. ఇప్పుడు నన్ను నేను ఉద్యోగానికి అర్హత పొందుతున్నానా? పొందట్లేదా? కేవలం ఆ పరీక్ష ఎంట్రన్స్ రాశాను, ఆ కోర్సులో జాయిన్ అయ్యాను కానీ నేను అది పూర్తి చేయలేదండి. పరీక్షలు రాయలేదు, పరీక్షలలో పాస్ అవ్వలేదు. ఇప్పుడు నేను మరి ఉద్యోగం పొందడానికి అర్హత పొందుతానా? ఖచ్చితంగా పొందను. మీరందరూ చెప్తారు ఎవరైనా. ఎలా పొందుతారండి? మీరు అందులో పరీక్షలు రాయాలి, పరీక్షలలో పాస్ అవ్వాలి, పాస్ అయినప్పుడు కదా మీకు ఉద్యోగానికి కావలసిన అర్హత వచ్చినట్టు అని. అంటే కేవలం నేనిప్పుడు అర్హత పరీక్ష రాసి, కోర్సులో డబ్బులు కట్టేసి, నేను అందులో అడ్మిషన్ వేయించుకున్నంత మాత్రాన మరి నేను టీచర్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? కనీసం ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా తీసుకోరు. మీరు బీఈడీ పరీక్షలు రాసారా? ఆ పరీక్షలలో పాస్ అయిన ఒక సర్టిఫికేట్ చూయించండి. అలా చూయిస్తేనే మిమ్మల్ని మేము ఆ ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ చేసుకుంటాం. టీచర్గా ఉండడానికి కావలసిన అర్హత అనేది ఒకటి ఉంటుందండి. ఆ అర్హతను నువ్వు సంపాదించుకోకుండా ఎలా అవుతావు ఉపాధ్యాయురాలిగా అని చెప్పి నన్ను అడుగుతారా లేదా? మరి నేను మా గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నానండి, ఇక నాకు యమభటులు నా కోసం రారట కదా అంటే, ఎందుకు రారండి? ఉపదేశం తీసుకున్నావు. ఎలాంటి ఉపదేశం? నేను ఈ శరీరం కాదు, శరీరంలో బంధించబడి ఉన్న సచ్చిదానందమైన ఆత్మని అని తెలుసుకున్నాను. మరి తెలుసుకున్న తర్వాత నీ ఆచరణని కనీసం ఒక పావలా, ఒక ఏమంటారు, ఒక గురిగింజ అంతైనా కొంచెమైనా పుణ్యం చేసి ఉండాలి కదా, కొంతైనా చేసి ఉండాలి కదండి. ఒక అణువంతైనా చేసి ఉండాలి కదా. ఆ అణువంత ఎంత? నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అడగకపోగా ఇంకొక్కసారి, ఇప్పుడు ఇందాక ఒక చెప్పిన ఉపమానం గుర్తుపెట్టుకోండి. అంటే తిరిగి గుర్తుపెట్టుకోకుండా ఉండగలిగినంతగా నువ్వు ఈ పరిణితి పొందినప్పుడు కదండి మీకు మంచి జరిగేది. అలా కాకుండా అయ్యో మా గురువు గారి దగ్గర ఉపదేశం తీసేసుకున్నానండి, ఇంకా నా కోసం యమభట్లు ఎందుకు వస్తారండి? ఎందుకు రారండి? ఖచ్చితంగా వస్తారు. మీరు ఆ భ్రమలన్నీ వదిలేసి ఆచరణ ఏముందండి, చిన్నది, ఇతరులకు చేసేటటువంటి ఒక సత్కార్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ సత్కార్యం అంటే ఎలా చేయాలో గుర్తుపెట్టుకొని ఆ సత్కార్యాన్ని అలా చేసేసి ఇక దాన్ని మర్చిపోండి. ఇదొక్కటి చేయండి. మీకు కష్టం వచ్చిన రోజు ఎవరైనా మీకు సహాయం చెయ్యకపోయినా మీరు దాన్ని పరిగణలోకి తీసుకోకండి. ఎప్పుడు చేయగలం అలా అంటే, మనం భగవంతుడి యొక్క జ్ఞానాన్ని శ్రవణం చేసినప్పుడు, ఆ శ్రవణాన్ని మనం అంటే విన్నటువంటి దానిని
ఒకటికి 10 సార్లు మననం చెయ్యాలి. మనస్సు అంటే ఏంటండి? మననత్వం కలిగి ఉంటుందండి. దేని గురించి నేను పలానా వారికి సహాయం చేశానని 10 సార్లు గుర్తుపెట్టుకోవడం కాదండి. నేను అవసరంలో ఉన్నారు. భగవంతుడు నా చేత సహాయం చేయించాడు. ఇక అదెందుకు నాకు గుర్తుండడం అని దాన్ని వదిలేయండి. ఇతరులు మీకు చెడు చేశారు. ఆ చెడును కూడా గుర్తుపెట్టుకోకండి. నేను చేసిన పాపమేదో ఉండుంటుంది. ఈశ్వరుడు ఆ పాపాన్ని పలానా వాళ్ళ ద్వారా తీసేశారు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే టెస్ట్ పెడతాడు. నిన్ను ఏడిపించిన వాడికి నువ్వు ఎదురు పడేలాగా ఒకరోజు భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు. అంటే అది ఆ వ్యక్తి మనకు కనపడుతున్నాడంటే మరి మనం బాధపడాలని కాదండి. భగవంతుడు మనల్ని ఏడిపించాలని కాదు. కష్టంలో నిన్ను కష్టపెట్టినటువంటి వారు నీకెదురుగా వస్తే నీ యొక్క మనసు ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఒక్కసారి గమనిద్దామని భగవంతుడు తనకు తానే తన శిష్యుడికి ఒక పరీక్ష పెడతాడనమాట. తన భక్తుడికి ఒక పరీక్ష పెడతాడు. ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఎదురుగా తన శత్రువు ఉన్నాడు. తన శత్రువు అంటే తనను బాధ పెట్టిన వాడు ఉన్నాడు. ఆ బాధ పెట్టిన వాడి యొక్క నష్టాన్ని కోరుకుంటావా? వాడి పాపాన వాడే పోతాడని వదిలేస్తున్నారా? అంటే ఇక్కడ మీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ మనసులో ఏ విధమైన కదలికలున్నాయో ఆ కదలికలన్నీ ఈశ్వరుడు గమనిస్తుంటారు. గమనించి ఈశ్వరా భయం మనకు ఒకవేళ పలానా వాళ్ళ వల్ల భయం ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? భగవంతుడా పలానా వాళ్ళు ఎదురుపడుతున్నారు. నాకు వాళ్ళని చూస్తే చాలా భయం. ఆ రోజున జరిగిన సంఘటన నన్ను చాలా గాయపరిచింది. మరి ఇప్పుడు వాళ్ళు ఎదురుగా ఉన్నారు. మీరే రక్షించాలి అని భగవంతుడి మీద భారం వేసి వాళ్ళ గురించిన ఏ ఆలోచన చెయ్యకుండా ఈశ్వరుడిని శరణాగతి కోరారనుకోండి. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారు? మీకు వాళ్ళ వలన ప్రమాదం జరగకుండా ఈశ్వరుడు రక్షణ చేస్తాడు. అలా కాకుండా మనసులో మన సంస్కారాలను బట్టి రకరకాల ఆలోచనలు వస్తాయండి, గమనించండి. అప్పుడు ఏం చేయాలి? చిన్న పిల్లవాడున్నాడు, వాడికి కావలసిన వస్తువు ఏదో కనపడగానే అమ్మా నాకు ఈ వస్తువు కావాలి కావాలి అంటుంటాడు. అప్పుడు మనం ఆ పిల్లవాడిని నానా వద్దు నానా, ఈ వస్తువు మంచిది కాదు, దీన్ని తీసుకోకూడదు నానా అని చెప్పేసి వాడికి మంచి మాటలు చెప్పాలి. అంతేగాని ఎందుకు ఇలాంటి మాటలు అడుగుతావా అని చెప్పేసి కొట్టేయకూడదు. కొట్టకుండా ఏం చేయాలి? లాలయే చిత్త బాలకం. మనం పిల్లవాడికి ఎంత మంచి మాటలు చెప్తాం. మనసు కూడా ఒకవేళ తొందరపడి దుర్మార్గుడు ఎదురుగా వస్తున్నాడు అన్నారనుకోండి, అలా అనకూడదు, తప్పు. మనం చేసిన పాపపు కర్మకు ఈశ్వరుడు అనుమతినిస్తే ఆ వ్యక్తి అలా చేశాడు. అయినా అతడు పాపం చేసేవాడే కదా, మనల్నే కాదు చాలా మందిని ఇబ్బంది పెట్టాడట అని మన మనసు ఒక పిల్లవాడిలాగా అడుగుతుంది. అతడు ఇతరుల నుంచి ఏం చేస్తా, అతడు ఇతరులకు పాపాలు చేస్తున్నాడు. ఆ పాపాలు చేస్తే భగవంతుడు చూసుకుంటాడు, నీకెందుకని. మరి భగవంతుడిని నువ్వేం చేయాలి? శరణాగతి కోరాలి. స్వామి, అతడు నేను ఒకే చోట ఉండవలసి వస్తుంది. మరి నేను వారి వలన బాధపడకుండా నన్ను రక్షించే బాధ్యత నీదే అని ఆ వ్యక్తి గురించినటువంటి ఏ తలంపు లేకుండా ఈశ్వరుడిని మాత్రమే స్మరణ చేస్తున్నప్పుడు మనల్ని ఖచ్చితంగా ఈశ్వరుడు కాపాడుతాడండి. మొదట కొంత ఇబ్బంది కలిగినట్టుగా ఉంటుంది, కానీ చివరికి మనం సంతోషంగానే ఇల్లు చేరుకునేలాగా, అంటే కర్మణ్య తంద్రిత, ప్రతి క్షణము యోగముతో కూడినటువంటి జాగ్రత్త ఉండాలి. ఆధ్యాత్మ మనసా అని కృష్ణ పరమాత్మ చెప్తారు. ఆధ్యాత్మికమైన మనసు కలిగి ఉండండి. నేను ఈ శరీరం కాదు, ఈ శరీరంలో బంధించబడి ఉన్న సచ్చిదానంద ఆత్మను నేను అని చెప్పి ప్రతి క్షణం మన మనసు ఏమై ఉండాలి? భగవత్ స్వరూపంగా సచ్చిదానంద స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ దేహ సంబంధమైన విషయాలలో సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా మనం జాగ్రత్తగా ఉన్నటువంటి కర్మ ఏమవుతుంది? సత్కర్మ, మంచి కర్మ అవుతుంది. ఇదండి సత్కర్మ. ఇలా ఎవరు చేసినా ఓకే. అంటే జ్ఞానంతో చెయ్యమంటారు. ఇక్కడ ఏంటంటే అందరూ చేస్తారండి. మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది నేను ఆత్మస్వరూపం అని తెలియకుండా కూడా ఏం చేస్తారు? అవతలి వాళ్ళకు మంచి చేస్తారు, వాళ్ళకి అసలు గుర్తుండదు. ఇది వీళ్ళకు మంచి చేశాను అని మళ్ళీ వాళ్ళు మనకేదో ఇవ్వాలని గుర్తుండదు. ఏనాడైనా వాళ్ళకు మళ్ళీ కష్టం వచ్చి వాళ్ళని అడిగినా వాళ్ళు చేయకపోయినా వీళ్ళు పట్టించుకునే అలవాటు ఉండదు. కానీ ఆత్మజ్ఞానము ఉండి చేస్తే ప్రయోజనం అండి. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఏమవుతుంది? నువ్వు చేసిన పుణ్యానికి మరొక జన్మ ఏమవుతుంది? గొప్పదైనటువంటి జన్మ వస్తుంది, పుణ్యలోకాలకు వెళ్తావు. కానీ ఆత్మజ్ఞానం ఉండి
మీరు ఈ పని చేశారనుకోండి, అంటే నువ్వేం చేయాలి? నీ స్వస్వరూపాన్ని గుర్తు చేసుకొని, ఆ స్వస్వరూపంతో కూడి నువ్వు చేసిన కర్మ ఏమవుతుంది? నీకు భగవంతుడిచ్చేటటువంటి వరాలు ఎలా ఉన్నాయి? ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్. పుణ్యకృతాం అంటే నువ్వు చేసిన పుణ్యకర్మలు అంటే ఫలితాన్ని కోరకుండా ఈశ్వరుడికి సమర్పణ చేసినటువంటి కర్మల యొక్క ఫలము నేను ఆత్మస్వరూపమే కానీ నేను ఈ దేహం కాదని మీరు చేసిన సత్కర్మ ఏమవుతుంది? మీకు గొప్పదైన లోకాలు ఇస్తుందట. ఉషిత్వా శాశ్వతీ సమాహ. ఒక 1000 సంవత్సరాల పాటు భగవంతుడే చెప్తున్నారు, మీకేం బెంగలేదండి, నేను చెప్పిన కర్మ సత్కర్మ చెయ్యండి, నేను ఆత్మస్వరూపమే, నేను ఈ దేహం కాదనే జ్ఞానముతో కూడి మీరు భగవంతుడు శాస్త్రంలో ఇలా చెప్పారని ఆ కర్మని అలా చెయ్యండి. అలా చేస్తే అది మీకేం చేస్తుంది? 1000 సంవత్సరాల పాటు మరి గొప్పవైనటువంటి భోగములు ఉన్న లోకంలో నిన్ను ఉంచి అక్కడ నిన్ను సంతోషపెట్టి తిరిగి ఎక్కడికి తీసుకొస్తారట? శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. అంటే నిన్ను శుచి శౌచము కలిగినటువంటి గొప్ప శ్రీమంతుల కుటుంబంలో నిన్ను ఈశ్వరుడు పుట్టింప చేస్తారట. శుచి శౌచము కలిగినటువంటి శ్రీమంతుల కుటుంబం అండి. అంటే ఇక్కడ భగవంతుడు చూడండి, సంపదలు మాత్రమే ఇస్తాననట్లేదు. సంపదలతో పాటు ఏముండాలట? శుచి కూడా ఉండాలి. శుచి లేని కుటుంబాలలో సంపద ఉన్నదనుకోండి, ఇప్పుడు ఆ సంపద ఏమవుతుందంటే ఆ ఏమంటారు, కొంతమంది ఇళ్లలో దీపం కూడా వెలిగించరు, కనీసం వాళ్ళ ఇంట్లో పరిసరాలు కూడా శుభ్రంగా ఉండవు, వాళ్ళ ఇంట్లో సంపద చాలా ఉంటుందంటారు. కానీ అలాంటి సంపదలు ఉన్న చోట భగవంతుడి యొక్క యోగమును చెయ్యడానికి కుదరదండి. అందుకే ఈశ్వరుడు ఏమంటాడు, అక్కడ ఉంటాయి సంపదలు ఉంటాయి, వాళ్ళందరూ సమాజంలో గొప్పవాళ్ళు అనిపించుకుంటారు, అంటే ఇది ఈ లోకానికే ఉపయోగపడుతుంది. కానీ శౌచముతో అంటే నువ్వు పూర్వజన్మలలో ఎంతైతే సాధన చేశావో దేనికోసం? నీ స్వస్వరూపాన్ని నువ్వు పొందడం కోసం నువ్వు చేసినటువంటి సాధన పూర్తి కావాలంటే నీకు భగవంతుడు ఏమి ఇవ్వాలట? శౌచము చాలా ముఖ్యమండి. ధనము గొప్పదా, శౌచము గొప్పదా అంటే శౌచమే గొప్పదంటాడు. శౌచముతో కూడిన శ్రీమంతుల అంటే సంపదలకు ఇబ్బందులు ఉన్నాయనుకోండి, సాధన చేయడంలో మనం ఏం చేస్తాం? చేయకూడనటువంటి ఒక్కొక్కసారి పొరపాట్లతో కూడినటువంటి అధర్మమే అని తెలిసిన కుటుంబ పోషణ నిమిత్తంగా కుటుంబ వ్యవహారాలలో ధర్మాన్ని విడిచిపెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే భగవంతుడు మరి నువ్వు ఆహారానికి ఇబ్బంది పడనటువంటి మరి శ్రీమంతుల కుటుంబంలో మిమ్మల్ని పుట్టింప చేస్తాను, శుచి శౌచము ఈ 2 ఉన్న కుటుంబాలలో పుట్టింప చేస్తానని భగవంతుడు మనకు హామీ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనేది మన చేతిలోనే ఉంది. మనం వచ్చే జన్మ ఖచ్చితంగా శ్రీమంతుల కుటుంబంలో పుట్టడానికి కావలసిన విధంగా అంటే ఇంకా గొప్ప సాధన చేస్తే ఏ ఏ గతులు కలుగుతాయో కూడా తర్వాత శ్లోకాలలో వివరణ చేసి ఉన్నారండి. కానీ కొద్దిగా మరి ముందు చెప్పున్నారు కదా, 2వ అధ్యాయంలో చెప్పారు కదా, మీకు మంచి జరుగుతుంది అన్నారు. అలా మంచి జరుగుతుంది అనడంలో ఎంత మంచి జరుగుతుందో కూడా భగవంతుడు చెప్పాలి కదా. నువ్వు చేసే పని ఎలా ఉండాలి? చేసిన దాన్ని మర్చిపో, ఇంకా చాలంతే. ఇతరులు నీకు మంచి చేశారు, మర్చిపో. ఒకవేళ ఎవరైనా చెడు చేశారు, ఆ చెడు చేసిన వాళ్ళని కూడా మర్చిపో. అంటే ఆ వ్యక్తి పలానా వ్యక్తి చెడ్డవాడు అన్నప్పుడు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యి. అంతేకాని ఆ చెడు చేసే వ్యక్తి గురించినటువంటి వారికి అంటే చెడు చేసిన వారికి చెడు జరగాలనే తలంపులు మాత్రం నువ్వు చెయ్యకూడదు. ఇలా నువ్వు చేసిన చిన్న పని కూడా ఏం చేస్తుంది? నీకు గొప్పదైనటువంటి భోగములు కలిగిన చాలా మందికి స్వర్గంలో చాలా భోగములు ఉంటాయట, అక్కడున్న సుఖాలు ఎలా ఉంటాయో అనుభవించాలనే కోరిక ఉంటుంది కదండి. ఆ కోరికను కూడా ఈశ్వరుడు మనం ఈ శరీరం విడిచిపెట్టాక 1000 సంవత్సరాలకు పైనే మనల్ని ఏం చేస్తాడట? మరి భోగములు అనుభవించేటటువంటి లోకంలో పుట్టింపజేస్తారట. చూడండి, మనము భగవంతుడి జ్ఞానం తెలుసుకొని సాధన చేస్తే ఈశ్వరుడు మనకిచ్చే బోనస్ ఏంటి? స్వర్గాది లోకాలలో కూడా మనకి స్థానం ఉంటుందట. మనకి 2వ అధ్యాయంలో ఇంకో మాట చెప్పారు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముఖ్యతి. భగవంతుడి యొక్క ఆత్మజ్ఞానంలో ఈశ్వరుడు మనకు చెప్పిన జ్ఞానం ఏంటంటే
ఈ శరీరానికి బాల్యము, తర్వాత యవ్వనము, కౌమారము ఇవన్నీ ఎలా ఉంటాయో, ఆ తర్వాత దేహాంతర ప్రాప్తి అన్నాడు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మీకు ప్రయాణం ఉంటుంది అని మనకు 2వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారండి. అంటే ఈ శరీరానికి సంబంధించి జరుగుతున్న అవస్థలు చూస్తున్నాం కదండీ! బాల్యము ఉంది, కౌమారం ఉంది, యవ్వనము ఉంది, వార్ధక్యము ఉంది. ఇవన్నీ తర్వాత శరీరం విడిచిపెట్టడం కూడా చూస్తున్నాం. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందనేది ఇక్కడ పరమాత్మ తన మాటలలో వివరణ చేస్తున్నటువంటి మాట. అక్కడ వదిలిపెట్టిన దాన్ని ఇక్కడేం చేస్తున్నాడు? పూర్తి చేస్తున్నాడు. ఏమంటున్నారు? నేను చెప్పిన సాధన చేస్తే శుచి, శౌచము కలిగిన శ్రీమంతుల కుటుంబాలలో పుట్టడానికంటే పూర్వం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకో శరీరాన్ని ఇవ్వటానికి మధ్య కాలంలో మిమ్మల్ని చాలా వేల సంవత్సరాల పాటు మరి భోగములు ఈ అత్యంత గొప్పవైనటువంటి భోగములు ఉన్న లోకాలలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మీరు పరమ సంతోషాన్ని పొంది తిరిగి భూలోకానికొచ్చి సాధన చేసి వివేకము, వైరాగ్యంతో కూడినటువంటి సాధన చేసుకొని ముక్తులు కావడానికి కావలసిన అన్ని అవకాశాలు నేనిస్తాను. అన్నింటికి మూలం నేనంతటా ఉన్నానని, అన్నింటి యందు నా యొక్క శక్తి నిండి నిబిడీకృతమైందని, నా వలనే మీరు చేస్తున్న కర్మలన్నింటికీ మరి ఆధారమని ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని నేను చెప్పినటువంటి సత్కర్మ చేస్తారో వాళ్ళందరికీ కూడా గొప్పదైన స్థితియే లభించబడుతుంది. ఆత్మ ఉపదేశం అనేది చాలా గొప్పదండి. ఆ ఉపదేశం అంటే నువ్వు చేసే పనులు నేను ఆత్మని అని గుర్తు చేసుకునేటటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం లేకపోతే కష్టం. కానీ ఈ ఒక్క జ్ఞానంతో నువ్వు చేసే కర్మలలో మరి భగవంతుడు చెప్పినటువంటి విజ్ఞానం లేదనుకోండి, అప్పుడు నీకు పెద్ద ప్రయోజనాలు ఏమీ ఉండవు. కాబట్టి భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, ఎన్నో కోట్ల జన్మలలో మనం పుణ్యం చేస్తే నువ్వు ఆత్మవి అనేటటువంటి జ్ఞానంలో నిలబడటానికి కావలసినటువంటి స్థితి మనకి కలుగుతుంది. దాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యాలే కానీ దాన్ని మనం ఏం చేయకూడదు, భ్రష్టత్వాన్ని పొందేలాగా చేసుకోకూడదు. ఏ చిన్న ధర్మమైన భగవంతుడు చెప్పిన విధంగా ఆచరిస్తే గనక మనల్ని రక్షిస్తారనే పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు మనకేం చేస్తున్నాయి, మనం చేస్తున్న సాధనకు గొప్పదైనటువంటి బలాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఆ ధైర్యంతో కూడి ఎవరైతే నిరంతరం ఈశ్వరుడు చెప్పిన సాధనను చేయడానికి ప్రయత్నం చేస్తారో వారందరూ కూడా పూర్తిగా నాతో ఐక్యం కావడానికి కావలసిన పరిస్థితులను మీకు నేను కల్పిస్తానని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. రేపు ఇంకా పై స్థాయిలో జ్ఞానం సంపాదించుకుని ఆచరణ పొందినటువంటి వారికి కలిగేటటువంటి స్థితిగతులను గురించి కూడా తర్వాత శ్లోకాలలో వివరణ చేస్తారండి. వాటిని రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.